చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ. నేను మన పంచాయతీలో బెరల్ గ్రౌండ్ కావాలని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ పెట్టడం జరిగింది. అది నేను పెట్టింది 5th November 2024లో. అది మనకి అక్కడ నుంచి రిప్లై వచ్చింది, మన పంచాయత్ ద్వారాగా ఎన్ఆర్జీఎస్ ఫండ్లో మనం తీసుకోవచ్చు అని. అది నేను మన పంచాయత్ సర్పంచ్ గారితో వెళ్ళి సెక్రటరీ మేడంతో కలిసి ఆ తీర్మానం అనేది మనం తీసుకోవడం జరిగింది. తర్వాత అలాగే ఎంపీడీఓ మేడంతో కలిశాను. ఆ తీర్మానం అనేది రాంబాబు గారు మన మండల పంచాయత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అతను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అతను కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని జేఈ గారితో ఎస్టిమేషన్ అవన్నీ వేయించుకొని ఎన్ఆర్జీఎస్ ఈసీ మేడం గారు, శ్రావణి మేడం గారిని సబ్మిట్ చేయడం జరిగింది. అది 6వ తేదీ 9వ నెల. ఆవిడ లాస్ట్ ఇయర్ 6వ తేదీ 9వ నెల 2025 ఆవిడ పంపించడం జరిగింది. కానీ నేను సబ్మిట్ చేసింది 30వ తేదీ 5వ నెల. అయితే 4 months ఆవిడ ఆ ఫైల్స్ ఆవిడ దగ్గర ఉంచుకుంది. దానికి రీజన్ ఏంటనేది అది ఆవిడే చెప్పాలి. నిన్న నేను అడిగిన తర్వాత, సార్ ఆ ఫైల్స్ ఆల్రెడీ మనం పీడీ డోమా దగ్గరికి పంపించడం జరిగింది, కానీ అది శాంక్షన్ అవ్వలేదు అని చెప్పారు ఆవిడ. అయితే అది 4 months తర్వాత పంపించిన తర్వాత నేను ఆవిడని అడిగింది ఏంటంటే, ఎందుకు అలాగా 4 months ఆవిడ హోల్డ్ చేసింది ఫైలు? ఎవరైనా ఆవిడ్ని పొలిటికల్ ప్రెషర్ ఉండేదా ఆవిడకి, లేకపోతే ఆ రీజన్ ఏంటనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారాగా. ఎనీహౌ అది ఆగదు, ఎందుకంటే తీర్మానం అనేది అన్నీ జరిగింది. సో మనం ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి, పీడీ డోమా దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఇంకా మన పని అనేది ఆ బెరల్ గ్రౌండ్ మన పంచాయతీకి 3 జోయిపోడు, ఉప్పలపేట, నేరడు అనేది 3 ఊరికి 3 బెరల్ గ్రౌండ్ అనేది వస్తుంది తొందరలో. దాని గురించి ఏం చేయాలి ఏంటనేది మనం ఆలోచించి ముందుకు వెళ్దాం. కానీ నేను ఈ వీడియో చేసింది ఏంటంటే, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పని అనేది సరిగ్గా చేసుకుని వెళ్ళిపోతే ఇవన్నీ చిన్న చిన్న బేసిక్ డెవలప్మెంట్స్ అనేది ఊర్లో అది మా ఊరు మీ ఊరు కానీ కాదు, మన మండలం మొత్తంలో ఇవన్నీ మనం చాలా స్పీడ్గా చేసుకోగలుగుతాం. అయితే ఈ వీడియో ద్వారాగా నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటనేది, మీరు ఇవ్వడం అవదు నాకు తెలుసు అది, కానీ మీరు కోఆర్డినేట్ చేస్తే మన మండలం, మన ఊరు అనేది మనం డెవలప్ చేసుకోగలుగుతాము. అది ఊరికి స్ట్రీట్ లైట్స్ కానీ, ఇప్పుడు శానిటేషన్స్ కానీ, లేకపోతే ఇలాగే బెరల్ గ్రౌండ్స్ కానీ, ఇంటింటికి నీళ్ళు కానీ, ఏమైనా మన ఊర్లో బేసిక్ నీడ్స్ అనేది అది ఏ ఊరు కానీ మనం తీసుకొస్తాం, దాని గురించి మనం పని చేస్తాం. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ రిక్వెస్ట్, మీరు కోఆర్డినేట్ చేయండి. మీ సపోర్ట్ మీరు ఇస్తే అది ఏ గ్రాంట్ ద్వారాగా మనం ఫండ్స్ తీసుకొస్తామనేది అది నేను చూసుకుంటాను. నేను చూసుకొని అది ఎలాగ ముందు తీసుకెళ్ళాలి, ఎలాగేం చేయాలనేది దాని గురించి నేను ఉన్నాను, నేను చేస్తాను. మీ సపోర్ట్, మీ కోఆర్డినేషన్ అనేది మీరు చేయండి అని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.